హలో, నేను మిస్ రావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి 175 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. వాళ్ళల్లో గెలిచే వాళ్ళు ఎవరు, ఎంత మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉందనేది మనం ఒకసారి చూద్దాం. ఇటీవల వచ్చినటువంటి ఒక సర్వేని బేస్ చేసుకొని దీన్ని మీకు ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆముదాల వలస తమ్మినేని సీతారాం 3194 ఓట్లతోటి గెలిచేటువంటి అవకాశం ఉంది. పాలకొండ నుంచి విశ్వేశ్వరాయ కళావతి 2156 ఓట్ల మెజార్టీతోటి గెలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. కురుపాం పాముల పుష్ప శ్రీవాణి 4542 ఓట్ల మెజార్టీతోటి గెలిచేటువంటి అవకాశం ఉంది. సాలూరు పీడిక రాజన్న దొర 7805 ఓట్లతోటి గెలిచేటువంటి అవకాశం ఉంది. చీపురుపల్లి బొత్స సత్యనారాయణ 4180 ఓట్లతోటి గెలిచేటువంటి అవకాశం ఉంది. నెల్లిమర్ల బడ్డుకొండ అప్పలనాయుడు 4180 ఓట్ల మెజారిటీతోటి గెలిచేటువంటి అవకాశం ఉంది. పాడేరు విశ్వేశ్వరరాజు 3682 ఓట్లతో మెజారిటీతో గెలిచేటువంటి అవకాశం ఉంది. అనపర్తి సత్తి సూర్యనారాయణ రెడ్డి 18253 ఓట్ల మెజారిటీతో గెలిచేటువంటి అవకాశం ఉంది. రాజానగరం జక్కంపూడి రాజా 19184 ఓట్ల మెజారిటీతో గెలిచేటువంటి అవకాశం ఉంది. దెందులూరు కొటారు అబ్బయ్య చౌదరి 3030 ఓట్ల మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉంది. చింతలపూడి ఖమ్మం విజయరాజు 13243 ఓట్లతో గెలిచేటువంటి మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. అవనిగడ్డ సింహాద్రి రమేష్ 2092 ఓట్ల మెజారిటీతో గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వే అంచనా వేస్తుంది. సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు 16562 ఓట్ల మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి సంచలనంగా చూపిస్తుంది సర్వే. వాస్తవంగా ఇక్కడ మనం తీసుకుంటే సత్యనపల్లిలో అంబటి రాంబాబు ఓడిపోతారని చెప్పేసి చాలా మంది ప్రైవేట్ సంభాషణలో మాట్లాడుకునేటువంటి సంభాషణ, కానీ సర్వేలో మాత్రం ఆయన 16562 ఓట్ల మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. సో ఎర్రగొండపాలెం తాడిపర్తి చంద్రశేఖర్ 5742 ఓట్ల మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. చీరాల కరణం వెంకటేష్ 20675 ఓట్ల మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు సర్వేల్లో. సంతనోతులపాడు మేరుగు నాగార్జున 8434 ఓట్ల మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. కనిగిరి దద్దాల నారాయణ యాదవ్ 37381 ఓట్ల మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉంది కనిగిరి అభ్యర్థి అని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. ఆత్మకూరు మేకపాటి విక్రమరెడ్డి 2918 ఓట్ల మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇక్కడ సంతనోతులపాడు కూడా తీసుకుంటే మేరుగు నాగార్జున ఇక్కడ 8434 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే ఇతను గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లా తీసుకెళ్లి సంతనోతులపాడులో ఆయన్ని అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. అక్కడ ఉండేటువంటి స్థానిక లీడర్లు నాగార్జునకి కోఆపరేట్ చేయట్లేదు అనేటువంటి ప్రచారం తొలి రోజుల్లో జరిగింది. ఆ తర్వాత సర్వేలు కనుక చూస్తే ఇప్పుడు లేటెస్ట్ సర్వేలో 8434 ఓట్ల మెజార్టీతో ఆయన గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వేలు అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక్కడ కూడా చీరాల చూస్తే కరణం వెంకటేష్ 20675 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. వాస్తవంగా ఇక్కడ కరణం బలరాం పోటీ చేయాలి. కరణం బలరాం కుమారుడు వెంకటేష్కి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ వెంకటేష్ అయినా సరే 20675 ఓట్ల మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. ఇది ఈ మెజారిటీలు క్లోజప్లో చూపించాలి, ఎస్పెషల్లీ క్లోజప్లో తర్వాత కనిపించేలాగా చూపిస్తే కనుక వాళ్ళ పేర్లు కానీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పేర్లు అభ్యర్థుల పేర్లు అన్నిటి కూడా అనౌన్స్ చేశారు కాబట్టి ఇక మెజారిటీలు ఇంపార్టెంట్. సో ఈ మెజారిటీలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉందండి. చీరాలు కూడా హైయెస్ట్ మెజారిటీ చూపిస్తుంది, అంచనా వేస్తుంది ఈ సర్వే సంస్థ. సో అది కూడా ఇప్పుడు అంబటి రాంబాబుది అలాగే చీరాలది రెండు కూడా కొంత జనరల్ పబ్లిక్లో ఉండే టాక్ కన్నా కూడా భిన్నంగా ఈ మెజారిటీలు కనిపిస్తుంది. అలాగే సంతనోతులపాడు కూడా అదే కనిపిస్తుంది. నెక్స్ట్ ఉదయగిరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి 12023 ఓట్ల మెజార్టీ తోటి గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది సర్వే. బస్సు అక్కడ కొత్తగా అభ్యర్థులు పెట్టింది తెలుగుదేశం పార్టీ, అందుకనేమో యాక్చువల్గా గత 3 సర్వేల్లో కూడా ఉదయగిరిలో టీడీపీ గెలుస్తుందని చెప్పి వచ్చింది. కానీ ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. 12023 ఓట్ల మెజార్టీ తోటి గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. సరే, బద్వేలు దాసరి సుధా
10,287 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి 63,419 ఓట్ల మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వే అంచనా వేస్తుంది. కమలాపురం రవీంద్రనాథ్ రెడ్డి 15,950 ఓట్ల మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వస్తుంది సర్వే ప్రకారం. జమ్మలమడుగు మూలే సుధీర్ రెడ్డి 5,444 మెజార్టీ వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మంత్రాలయం వై బాలనాగిరెడ్డి 10,230 ఓట్ల మెజార్టీతోటి ఆయన గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వే చెప్తోంది. ఇక ఆదోని వై సాయి ప్రతాప్ రెడ్డి 2,623 ఓట్ల మెజార్టీ తోటి గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఆలూరు ఇరువుపక్ష 7,802, గుంతకల్ వెంకటరామరెడ్డి 2,031 ఓట్ల మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వే చెప్తా ఉంది. కదిరి బిఎస్ మక్బుల్ అహ్మద్ 4,303 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక తమ్మళ్ళపల్లి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ 50,213, సో భారీ మెజార్టీతో తమ్మలపల్లి నుంచి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది సర్వే. పీలర్ నుంచి చింతల రామచంద్రారెడ్డి 15,879 ఓట్ల మెజార్టీ 307 ఓట్ల మెజార్టీతో మాత్రమే గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఎందుకంటే పెద్దిరెడ్డి కీలకమైనటువంటి లీడర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, బట్ ఆయన మెజార్టీ చూస్తే చాలా తక్కువగా కనిపిస్తుంది. పూతలపట్టు డాక్టర్ సునీల్ కుమార్ 8,862 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. పలమనేరు వెంకటేష్ గౌడ్ 7,313 ఓట్ల మెజార్టీతోటి గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది సర్వే. ఏ సర్వే ప్రకారం ఈ రిజల్ట్ని, ఈ మెజార్టీని మీరు అంచనా వేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు. అందుకే ఆ సర్వే సంస్థ దానికి సంబంధించిన వ్యవహారాలు కూడా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. అందుకంటే ముందు ఇప్పుడు రాజాం మిగతా కాన్స్టిట్యున్సీలు అంటే ఎస్టిమేషన్ అంచనాకి అందనటువంటి కాన్స్టిట్యున్సీలు రాజాం డాక్టర్ తల్లే రాజేష్ టఫ్ ఫైట్ ఉంది. పార్వతీపురం అలజంగి జోగారావు టఫ్ ఫైట్ ఉంది. నూజివీడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు టఫ్ ఫైట్ ఉంది. మాచర్ల పిన్నెల్లి రామకృష్ణ టఫ్ ఫైట్ ఉంది. గూడూరు మురళీధర్ టఫ్ ఫైట్ ఉంది. డోన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టఫ్ ఫైట్ ఉంది. సో ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో అంచనా వేయలేకపోతుంది, సర్వే కూడా అంచనాకి అందట్లేదు. అక్కడ టఫ్ ఫైట్ ఉంది, నువ్వా నేను అన్నట్టు టఫ్ ఫైట్ కనిపిస్తుంది. సో దీన్ని మనం ఈ 6 స్థానాలు మినహా మిగిలినటువంటి స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పి సమ్అప్ చేస్తే కనుక ఇది మనకు కనిపిస్తుంది. ఇది సర్వే. ఈ సర్వే చేసినటువంటి సొసైటీ ఫర్ గ్లోబల్ ఎలైట్మెంట్ అండ్ డెవలప్మెంట్ లక్నో సంస్థ చేసినటువంటి సర్వే ఇది, ఒపీనియన్ పోల్ ఆంధ్రప్రదేశ్ది. సో దీని ప్రకారం ఇక్కడ ఆల్రెడీ సర్వే సంబంధించి ఎలా చేశారు ఏంటి అనేది డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఎగ్జిట్ ఒపీనియన్ పోల్ అని, దీని ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 33, అంటే ఈ 33లో 39లో 33 పక్కాగా గెలిచేటువంటి ఉన్నాయి, ప్లస్ 6 టఫ్ ఫైట్. ఆ టఫ్ ఫైట్ కూడా దీనికే వేశారు. టఫ్ ఫైట్ ఉంది, బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉందని చెప్పి తెలుస్తుంది. అందుకే 39 వేశారు. సో 39 అందుకే వేశారు. టోటల్గా వైసీపీకి 39 వేసింది ఈ సర్వే సంస్థ. 39 వచ్చేటువంటి అవకాశం ఉంది. అదే టీడీపీకి వచ్చేసి, అంటే టీడీపీ జనసేన ప్లస్ జేఎస్పీ ప్లస్ బీజేపీ కూటమి, ఈ కూటమికి 136 వస్తాయని చెప్పి అంచనా వేస్తుంది. సో దీంట్లో 6 మాత్రం టఫ్ ఫైట్ ఉన్నాయి అంటున్నారు, 33 పక్కా వైసీపీకి. అదే వాళ్ళు ఎవరెవరు గెలుస్తారని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, 33 అవి. సో ఈ సర్వే ప్రకారం సొసైటీ ఫర్ గ్లోబల్ ఎలైట్మెంట్ అండ్ డెవలప్మెంట్ లక్నో సంస్థ చేసినటువంటి సర్వే ప్రకారం 12వ తారీఖు చేసింది, మార్చి. సో దాని ప్రకారం పక్కాగా గెలిచేటువంటి అభ్యర్థులు ఎవరు అనే దాని మీద మీకు క్లారిటీ ఇచ్చాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచేది 33 మంది పక్కాగా గెలిచేది ఉన్నారు. ఒక 6 మాత్రం 6 మెంబర్స్ మాత్రం టఫ్ ఫైట్ ఉంది. అయినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. ఓవరాల్గా 39 మెంబర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచే అవకాశం ఉంది. ఎవరెవరు ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు అనేది కూడా నేను ఆల్రెడీ కాన్స్టిట్యున్సీ వైజు నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి
మొత్తం 175 స్థానాల్లో అసెంబ్లీల్లో అభ్యర్థులని ఫైనల్ చేసిన తర్వాత వాళ్ళు ఎంత మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉంది అనేది లక్నో సంస్థ చేసినటువంటి సర్వే ప్రకారం మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేశాను. వాస్తవంగా అభ్యర్థులు ప్రకటించే ముందే ఈ సర్వే చేసినప్పటికి కూడా అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఆయా అభ్యర్థులు ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి దీన్ని కంక్లూడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేశాను. ఈ సర్వేలు యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్ మాత్రమే చెప్తుంది, కేవలం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ మూడ్ మాత్రమే చెప్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ఇది కొంచెం అటు ఇటుగా మారేటువంటి అవకాశం కూడా ఉంది. ఎంత మార్పులు జరిగినప్పటికీ 39 మాత్రమే వచ్చేటువంటి అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. కాకపోతే ఇంకొద్దిగా ఏదన్నా కొంచెం కలిసి వస్తే కనుక 45 అలా అంతకన్నా మించేటువంటి అవకాశం లేదు, అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే మినహా.